ఒక్క దళిత మహిళ మీద ఇన్ని కుట్రలా? ఉన్నత విద్యావంతురాలిగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనిత. చాలా తక్కువ సమయంలో మంచి వాగ్దాటితో టీడీపీ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తర్వాత వైసీపీ వారికి టార్గెట్గా మారటం ఎంతో సేపు పట్టలేదు. తన వ్యక్తిగత కుటుంబ విషయాలని సైతం వదలకుండా తన శరీరం పట్ల కూడా ఎంతో నీచమైన ప్రచారం చేసింది వైసీపీ. కానీ ఆ బాధలన్నీ దిగమింగి ప్రజల కోసం, తనని నమ్ముకున్న వారి కోసం కృషి చేసి తానేంటూ నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం తర్వాత హోంమంత్రిగా అవకాశం కల్పిస్తే కరెక్ట్ మనిషికిచ్చారని వైసీపీలో వాళ్ళు కూడా అనుకున్నారు. అందుకే ఏమో అనిత గారు అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. యూట్యూబ్లో పట్టుబడి 10 ఫాలోవర్లు లేని వాళ్ళు కూడా అనిత గారిని విమర్శించడానికి ముందుకు వచ్చేస్తున్నారు. అనిత గారు పడిన కష్టాన్ని చూసి చంద్రబాబు గారు ఈ అవకాశం కల్పించడం కొందరికి ఈర్ష్య కలిగించింది. హోంమంత్రి పదవి ఆశించిన కొంతమంది అది దక్కకపోవటం, అందున ఒక దళిత మహిళకు దక్కటం జీర్ణించుకోలేక వారి ముఠాతో ఇటువంటివి ప్రోత్సహిస్తున్నారని ప్రజల్లో నానుతోంది. కానీ ఆవిడ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఎలా పనిచేయాలో దానికి రెండింతలు పనిచేస్తున్నారు. కక్ష సాధింపు అనేది పక్కన పెట్టి ప్రజలకు, రాష్ట్రానికి ఏది అవసరమో అది చేస్తున్నారు. వైసీపీ హయాంలో పూర్తిగా దారి తప్పిన లా అండ్ ఆర్డర్ క్రమంలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి అమ్మేవారి మీద, సాగు చేసేవారి మీద కూడా ఉక్కుపాదం మోపారు. ఇది వైసీపీ వారి ఆదాయానికి భారీగా గండిపడేటట్లు చేయటమే వారి ఉక్రోషానికి కారణం. అలాగే సింహాచలం లాంటి ఆలయంలో అంత పెద్ద దుర్ఘటన జరిగి అసలు బాధ్యులు తప్పుకున్న ఒక మంత్రిగా అన్ని నిందలు తాను మోశారు. అదేవిధంగా ఆడవారి మీద ఎక్కడ ఆకృత్యాలు జరగకుండా చూస్తూ జరిగిన వాటి నిందితులను ఎవరైనా వదలకుండా త్వరితగతిన పట్టుకొని కేసు పెట్టేలా పోలీసులను పరుగులు పెట్టిస్తున్న వైనం కొంతమందికి కనబడట్లేదేమో. ఇంతకుముందు హోంమంత్రి అంటే కేవలం సినిమా డైలాగులకి పరిమితమైన సందర్భంలో ఇంత పని చేసే హోంమంత్రి మీద ఇన్ని పిచ్చి ప్రలాపాలు రావటం వెనుక ఎవరో కుట్ర దాగుంది అనటం అతిశయోక్తి కాదేమో అని విశ్లేషకుల మాట. ఏదేమైనా ప్రజల మద్దతు మీకుంది అనిత గారు. మీరు చేస్తున్న పనులకు గ్రౌండ్ లెవెల్లో మంచి పేరు వస్తుంది. అలాగే కొనసాగించండి.